నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను రవి. చట్టాల్ని చుట్టాలుగా మార్చుకున్నారు. కోట్లకు పడగలెత్తేందుకు అధికారాన్ని అడ్డంగా పెట్టుకున్నారు. లీగల్ మాట్న ఇల్లీగల్కు తెరతీశారు. కోర్టులో టెండర్లు అంటే గద్దలా వాలిపోతారు. కమిషన్ల కోసం పట్టుబడతారు. అందుకోసం బెదిరిస్తారు. లేదంటే తమ వైపు తిప్పుకునేలా స్కెచ్లు వేస్తారు. అది ప్రజలకు అవసరమైన వస్తువైనా కావచ్చు, ఆధ్యాత్మిక చింతనలో సాగే తంతులైనా కావచ్చు. కానీ చివరికి కమిషన్లు లేనిదే రోజు మారదు. గత వైసీపీ హయాంలో ఇదే తరహా వ్యవహారాలు జరిగాయన్న ఆరోపణలు తాజాగా తిరుమల కల్తీ నెయ్యి కేసు ఉదంతంతో మరోసారి వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించిన సమాచారం ఏంటో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ కమిషన్ల అవతారం ఎత్తాడా? నిరుపేదగా ఉన్న అతని ఖాతాలో కోట్ల రూపాయలు ఎలా చేరాయి? వైసీపీ పాలనలో టీటీడీ ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లు ఆహ్వానించింది? ఇందులో నెయ్యి లెక్కెంత? తవ్వే కొద్దీ కళ్ళు బయళ్లు గమ్మేలా మారుతున్న ఆ అక్రమాల లెక్కేంటో ఇప్పుడు చూద్దాం. భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పుణ్యక్షేత్రాలు ఇప్పుడు ఆద్యంతం కమిషన్ల ప్రవాహంగా మారిపోతున్నాయి. భగవంతుని నామాన్ని స్మరించాల్సిన ప్రాంతాన్ని కమిషన్ల మయంగా మార్చేస్తున్నారు. తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై విచారణ ప్రారంభించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును వేగవంతం చేస్తోంది. ఈ కేసులో అరెస్టైన నిందితుడు అప్పన్న పాత్రపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. కల్తీ నెయ్యి ఎఫ్ఐఆర్లో అప్పన్న పేరు చేర్చిన సిట్ అతను టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అని గుర్తించింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డైరీల నుంచి అప్పన్న కమిషన్లు దండుకున్నట్టు సిట్ ఆధారాలు సేకరించింది. దాదాపు 3 ఏళ్ల పాటు ఈ కమిషన్ డీల్ సాగిందన్న ఆరోపణలతో ఇప్పుడు వాస్తవాల లెక్కలేంటి అన్న ప్రశ్నలు ముదురుతున్నాయి. రెండు 2022లో టీటీడీ మార్కెటింగ్ విభాగం కీలక అధికారి నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న డైరీల జాబితా, ధరలు, వివరాలు వంటి కీలక సమాచారం అప్పన్న సేకరించినట్టు సిట్ విచారణలో నిర్ధారణకు వచ్చింది. బోలేబాబా డైరీ, ప్రీమియం డైరీ దాకా టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అన్ని డైరీల ప్రతినిధులతో అప్పన్న చర్చించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. వారితో ఫోన్లో నేరుగా పలు దఫాలుగా మాట్లాడి కమిషన్ల కోసం ఒత్తిడి చేశాడని, మాట వినకుంటే కాంట్రాక్టులు రద్దు చేయిస్తానంటూ బెదిరించాడనేది విశ్వసనీయ సమాచారం. ఆయా డైరీల నుంచి హవాలా మార్గంలో కమిషన్లు అందుకున్నట్లు సిట్ గుర్తించింది. ఈ ఆధారాలన్నింటినీ సేకరించిన తర్వాతే సిట్ అధికారులు చిన్న అప్పన్నకు నోటీసులు జారీ చేసి గత జూన్లో తొలి విడత విచారణ చేపట్టారు. అతడి అరెస్టును అడ్డుకునేందుకు వైవి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించడం, సిట్లో లేని అధికారి దర్యాప్తు బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆరోపించడం, ఆయనకు జారీ చేసిన నోటీసులు చెల్లవని హైకోర్టు తీర్పు ఇవ్వడం, ఈ పరిణామాలతో దర్యాప్తు ప్రక్రియ మరికొన్ని నెలలు నిలిచిపోయింది. అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పును పక్కన పెట్టి దర్యాప్తు పునః ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వెలుగులోకి వచ్చిన చిన్న అప్పన్న అరెస్టు చేయడం గమనార్హం. తిరుమల కల్తీ నెయ్యి కేసు గత వైసీపీ హయాంలో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపాలు బయటపడడంతో మొదలైంది. లడ్డూ, పులిహోర, చక్కెర పొంగలి వంటి ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి నుంచి వెజిటబుల్ ఆయిల్స్, నాన్ డైరీ ఫ్యాట్స్ వాసన రావడం, రంగు మారడం వంటి లక్షణాలు కనిపించడంతో భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ అనుమానాల నేపథ్యంలో 2022లో టీటీడీ నెయ్యి శాంపిళ్లను మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ల్యాబ్కు పంపింది. ల్యాబ్ నివేదికలో నెయ్యిలో కల్తీ పదార్థాలున్నట్టు స్పష్టంగా పేర్కొనబడింది. అయితే ఆ నివేదికను అధికారికంగా బయట పెట్టకుండా సంబంధిత అధికారులు పక్కన పెట్టినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారం మీడియా, సామాజిక వేదికలు, ప్రజాప్రతినిధుల ద్వారా తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రసాదాల నాణ్యతపై భక్తులు ఆందోళన, టీటీడీ నిధుల
నిధుల వినియోగంపై ప్రశ్నలు, కల్తీ పదార్థాల వల్ల ఆరోగ్యపరమైన ప్రమాదాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్ర సంస్థలు స్పందించాయి. సిబిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయబడింది. కల్తీ నిర్ధారణ, నెయ్యి కొనుగోలు, సరఫరాదారుల ఎంపిక, నాణ్యతా ప్రమాణాలపై సిట్ దృష్టి సారించింది. తాజాగా అప్పన్న అరెస్టుతో నెయ్యి సరఫరా వ్యవస్థలో జరిగిన అవకతవకలపై ఆధారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక వ్యక్తి తప్పు చేశాడా అన్న ప్రాథమిక విచారణలో తేలుతుంది. ఇప్పుడు చిన్న అప్పన్నపై విచారణలో కూడా అదే జరిగింది. సిట్ అతనికి సంబంధించిన ఆస్తుల వివరాలు వెలుగులోకి తెచ్చింది. స్వగ్రామంలో పూరిళ్లు తప్ప మరే ఆస్తులు లేని నిరుపేద వ్యక్తిగా ఉన్నప్పటికీ ఢిల్లీ, విశాఖ పరిసర ప్రాంతాల్లో అతడి పేరిట 13 స్థలాలు, 4 నుంచి 5 అపార్ట్మెంట్లు, అలాగే 4 బ్యాంకు ఖాతాల్లో 4.5 కోట్ల నగదు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఆస్తుల మూలాలు, నగదు ప్రవాహం, రాజకీయ సంబంధాలపై సిట్ దృష్టి సారించింది. అతడు స్వయంగా ఈ దందా నడిపించాడా లేక వైసీపీ కీలక నేతలకు బినామీగా పనిచేశాడా అనే అంశంపై స్పష్టత కోసం సిట్ వారం రోజులు కస్టడీకి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే 2 విడతలుగా ప్రశ్నించిన సిట్ అధికారులు చిన్న అప్పన్న చెప్పిన ప్రతి అంశాన్ని వీడియో, ఆడియో రూపంలో రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. విచారణలో అవసరమైతే వైవి సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసి చిన్న అప్పన్న సమక్షంలో ఆయన్ను విచారించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పదవీ కాలంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు కడూరు చిన్న అప్పన్న ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేస్తూ జీతభత్యాలు, ఇంటి అద్దె, ప్రయాణ ఖర్చులు, వాహన వినియోగం వంటి అవసరాలకు నెలకు సుమారుగా 1.30 లక్షల వరకు టీటీడీ నిధుల నుంచే చెల్లింపులు జరిగినట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం టీటీడీ నిధుల వినియోగంపై నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలో దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. ఓ ధార్మిక సంస్థ నిధులను ప్రభుత్వ భవనంలో పనిచేస్తున్న వ్యక్తికి ఎలా కేటాయించిందన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. చిన్న అప్పన్న ఢిల్లీలో ఓఎస్డీగా ఉన్నప్పటికీ ఆ పదవికి సంబంధించిన నియామక ప్రక్రియ, బాధ్యతలు, టీటీడీతో సంబంధం స్పష్టంగా లేకపోవడం వల్ల ఈ వ్యవహారం మరింత అనుమానాస్పదంగా మారింది. సిట్ ఇప్పటికే టీటీడీ అకౌంట్స్, బిల్లింగ్, హెచ్ఆర్ విభాగాల నుంచి చిన్న అప్పన్నకు సంబంధించిన జీత చెల్లింపుల వివరాలు, ప్రయోజనాల బిల్లులు, ఆమోదిత ఫైలింగ్ వివరాలను సేకరించి విచారణ కొనసాగిస్తోంది. ఈ నిధుల వినియోగం ధర్మకర్తల మండలి ఆమోదంతో జరిగిందా లేక వ్యక్తిగత ఒత్తిడితో జరిగిందా అనే అంశంపై స్పష్టత కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారం టీటీడీ నిధుల వినియోగంలో పారదర్శకత, ధార్మిక పరిపాలనలో నైతికత వంటి అంశాలపై ప్రజల్లో చర్చకు దారితీసింది. ఇక్కడే తన పిఏ అప్పన్న తరపున కోర్టులో కేసు వేసిన వైవి సుబ్బారెడ్డికి జగన్ హయాంలో ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో స్పష్టత తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ చైర్మన్ పదవి 1970లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 30 మందికి పైగా వ్యక్తులు ఈ పదవిని నిర్వహించారు. వీరిలో బొల్లినేని రాజగోపాల్ నాయుడు 1970లో తొలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ పదవి నియామకం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో రాజకీయ మార్పుల ప్రభావం పదవీ కాలాలపై స్పష్టంగా కనిపించింది. ఇప్పటి వరకు అత్యధిక కాలం పాటు టీటీడీ చైర్మన్గా కొనసాగిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. ఆయన 2019 జూన్ 22 పదవిని చేపట్టి 2023 ఆగస్టు 8 వరకు, అంటే సుమారు 4 సంవత్సరాల 1.5 నెలల పదవిలో కొనసాగారు. ఇది టీటీడీ చరిత్రలో ఒకే వ్యక్తి నిర్వహించిన అత్యధిక కాలం చైర్మన్ పదవిగా గుర్తించబడింది. ప్రతి చైర్మన్ పదవీ కాలం సాధారణంగా సంవత్సరాలు, కొన్ని సందర్భాల్లో పొడిగింపులు, మధ్యంతర మార్పులు జరిగిన వైవి పాలన సాగించినంత కాలం ఎవరూ చైర్మన్ సీటులో కొనసాగకపోవడం గమనించదగ్గ అంశం.
2022లో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండర్లలో జరిగిన అవకతవకలపై సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కొంతమంది అధికారుల ఒత్తిడితో నెయ్యి సరఫరాదారుల నుంచి కమిషన్లు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు నమోదయ్యాయి. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న 3 డైరీలకు చెందిన 4 శాంపిళ్లను 2022లో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ల్యాబ్కు పంపగా వాటిలో వెజిటబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్, ఇతర నాన్ డైరీ ఫ్యాట్స్ కలిపినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ నివేదికలు అధికారికంగా బయటకు రాకుండా అప్పటి కీలక వ్యక్తుల ఒత్తిడితో టీటీడీ ఆ నివేదికలను పక్కన పెట్టినట్టు ఎస్ఐటీ గుర్తించింది. ఓ సామాన్య వ్యక్తికి కంపెనీలను శాసించే అధికారం ఉండదు. కానీ అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ కావడంతో అతను కమిషన్ల వ్యవహారంలో చక్రం తిప్పాడు అనేందుకు కొన్ని విషయాలను కూడా సిట్ బృందం గుర్తించింది. లడ్డు, నెయ్యి కల్తీ విషయంలో అప్పన్నను అక్టోబర్ 30న సిట్ అదుపులోకి తీసుకుంది. విచారణలో 2022లో చిన్న అప్పన్న టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ను సంప్రదించి నెయ్యి సరఫరాదారుల వివరాలు సేకరించినట్టు వెల్లడైంది. అనంతరం ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ ప్రతినిధిని సంప్రదించి ప్రతి కిలో నెయ్యికి 25 కమిషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. కమిషన్ ఇవ్వడానికి వారు నిరాకరించడంతో టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి ప్లాంట్లపై రెండోసారి ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేయించాలని ప్రయత్నించినట్లు సిట్ నివేదిక పేర్కొంది. ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విచారణలో వెల్లడైంది. కల్తీ నెయ్యి సరఫరా విలువ సుమారు 150 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని సిట్ అంచనా వేసింది. డబ్బులు కొట్టేయాలంటే పుణ్యక్షేత్రాలే కొంతమందికి టార్గెట్ అయ్యాయా అనే అనుమానం కలగక తప్పదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలో అత్యధిక భక్తుల సంఖ్య కలిగిన ఆధ్యాత్మిక కేంద్రం. రోజు లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటారు. ఈ విస్తృత భక్తజన సందోహానికి తగిన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. దీంట్లో భాగంగా టీటీడీ వసతి, రవాణా, భోజనం, శుద్ధి, విద్యుత్, నీటి సరఫరా, భద్రత, వైద్యం, నిర్మాణం వంటి సేవా రంగాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు పిలుస్తుంది. ఈ టెండర్లు ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా లేదా టీటీడీ అధికారిక వెబ్సైట్లో ప్రచురించబడతాయి. ప్రతి టెండర్కు స్పష్టమైన నిబంధనలు, పనుల వివరాలు, బిడ్డింగ్ గడువు తేదీలు, అర్హతా ప్రమాణాలు, టెక్నికల్ మరియు ఫైనాన్షియల్ బిడ్స్ వివరాలు ఉంటాయి. అభివృద్ధి పనుల్లో పారదర్శకత, నాణ్యత, సమయపాలనకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ టెండర్ ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహిస్తోందన్నది అధికారిక వాదన. కానీ ఇటీవల కల్తీ నెయ్యి కేసు నేపథ్యంలో వైసీపీ హయాంలో సాగిన ఈ ప్రక్రియలో పారదర్శకత నిజంగా ఉందా అనే ప్రశ్నలు ముదురుతున్నాయి. వైసీపీ హయాంలో 2019 జూన్ 22 నుంచి 2024 జూన్ 4 వరకు టీటీడీ ప్రకటించిన వార్షిక బడ్జెట్లు దాదాపు 23,000 కోట్లకు పైగా ఉన్నాయి. అదే కాలంలో టెండర్లు ద్వారా ఖర్చు చేసిన మొత్తం సుమారు 4,000 కోట్లు. అంటే టీటీడీ బడ్జెట్లో టెండర్ల ద్వారా ఖర్చయ్యే మొత్తం భౌతిక సేవలు, నిర్మాణాలు, పదార్థాల కొనుగోలు, సాంకేతిక వ్యవస్థలు, ప్రసాదాల తయారీకి అవసరమైన పదార్థాలు వంటి విభాగాలకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన 19,000 కోట్ల వేతనాలు, పెన్షన్లు, విద్య, వైద్య సేవలు, ధార్మిక ప్రచార కార్యక్రమాలు, విద్యుత్, నీటి బిల్లులు, భద్రతా నిర్వహణ, ఆలయ నిర్వహణ, భక్తుల సేవల నిర్వహణ, ఇతర ఆపరేషన్ల ఖర్చులకు వినియోగించబడతాయి. ఈ మొత్తం వ్యవస్థలో పారదర్శకత, నిబంధనల పాటింపు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంలో మాజీ చైర్మన్ వైవీపీఏ అప్పన్న అరెస్టు వ్యవహారంతో ఖర్చుల లెక్కలు, వినియోగ విధానాలు ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు చర్చకు వస్తోంది.
సిట్ దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న కమిషన్ దందా ఒకటైతే 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీటీడీ చైర్మన్ పదవిని జగన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తులైన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మాత్రమే నిర్వహించడంపై ప్రశ్నలు ముదురుతున్నాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 మే 31 వరకు తిరుమల క్షేత్రంలో స్వామివారి ప్రసాదాల తయారీకి అవసరమైన పదార్థాల కొనుగోలు కోసం టీటీడీ సుమారుగా 600 కోట్లకు పైగా విలువైన టెండర్లు ప్రకటించింది. భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించేందుకు తిరుపతి లడ్డు, వడ, పులిహార, చక్కెర పొంగలి వంటి ప్రసాదాలు తయారీకి అవసరమైన నెయ్యి, బెల్లం, బియ్యం, శనగపప్పు, ఎండు ద్రాక్ష, కాజు, నువ్వులు, మిరియాలు, పసుపు, కారం వంటి పదార్థాల కోసం పెద్ద ఎత్తున టెండర్లు పిలువబడ్డాయి. ఈ భారీ టెండర్ ప్రక్రియను చూసి అక్రమార్కుల కళ్లు కమిషన్ల రూపంలో మెరిపించాయి. సప్లైదారులను బెదిరించే స్థాయికి చేరిన దందా ఇప్పుడు సిట్ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కేవలం ఓ సామాన్య వ్యక్తి అప్పన్న, కానీ అతని ఖాతాలో 4.5 కోట్ల నగదు జమ కావడం ఆషామాషీ లెక్క కాదు. ముఖ్యంగా నిందితుడు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ కావడంతో సిట్ మరింత లోతుగా విచారణ ప్రారంభించింది. మరోవైపు వైవి సుబ్బారెడ్డి 2019 జూన్ 22 నుంచి 2023 ఆగస్టు 8 వరకు మొత్తం 4 సంవత్సరాలు 48 రోజులు టీటీడీ చైర్మన్ గా కొనసాగారు. ఈ కాలంలో టీటీడీ వివిధ విభాగాల్లో సుమారుగా 3,800 కోట్ల విలువైన టెండర్లను నిర్వహించింది. తన హయాంలో ఆలయ అభివృద్ధి, భక్తుల సేవలు, ప్రసాదాల తయారీ, నిర్మాణాలు, రవాణా, ఆరోగ్య, విద్యుత్, నీటి సరఫరా, సమాచార సాంకేతికత వంటి అనేక విభాగాల్లో టెండర్లు ఆహ్వానించబడ్డాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఆలయ నిర్మాణాలు, రోడ్లు, భవనాలు, నీటి ట్యాంకులు, విద్యుత్ పనులకు సంబంధించి 1,200 కోట్లకు పైగా టెండర్లు నిర్వహించబడ్డాయి. సాంకేతిక విభాగంలో కూడా భక్తుల కోసం డిజిటల్ సేవలు, వెబ్సైట్, అప్లికేషన్ అభివృద్ధి, సర్వర్ నిర్వహణ వంటి పనులకు 300 కోట్లకు పైగా ఖర్చు చేయబడింది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో తిరుమలలో అన్నప్రసాదాల కోసం సుమారుగా 2 కోట్ల కిలోల పైగా టెండర్లు ఆహ్వానించబడ్డాయి. ఇందులో నెయ్యి కోసం మాత్రమే సుమారు 40 లక్షల కిలోలకు పైగా టెండర్లు నిర్వహించబడ్డాయి. ప్రతి సంవత్సరం సగటున 8 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు చేయబడుతోంది. అధికారిక డాక్యుమెంట్ల ప్రకారం కేజీ నెయ్యి ధర 2019లో 409.15, ఇప్పుడు 2020లో 421.75, అనంతరం 2021 నుంచి 2023 వరకు వరుసగా 435, 448.50, 460 రూపాయల లెక్కన అంచనా వేయబడ్డాయి. ఈ ధరలు టీటీడీ బోర్డు రిజల్యూషన్ డాక్యుమెంట్లు టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న L1 రేట్ల ఆధారంగా నిర్ధారించబడ్డాయి. ప్రతి టెండర్కు సంబంధించి సరఫరాదారులు FSSAI ప్రమాణాలు, ల్యాబ్ సర్టిఫికెట్లు, నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిన నిబంధనలు కూడా పొందుపరిచారు. వైసీపీ హయాంలో టీటీడీ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి, బెల్లం, బియ్యం, శనగపప్పు, కాజు, ఎండు ద్రాక్ష వంటి పదార్థాల కొనుగోలుకు సుమారు 520 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇందులో 40 లక్షల కిలోల అగ్మార్క్ నెయ్యి కోసం మాత్రమే 190 కోట్లు వెచ్చించబడింది. బెల్లంకు 80 కోట్లు, బియ్యంకు 120 కోట్లు, శనగపప్పుకు 40 కోట్లు, జీడిపప్పుకు 50 కోట్లు, ఎండు ద్రాక్షకు 30 కోట్లు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కల్తీ నెయ్యి ఘటనతో ఎన్నో అంశాలు తెరపైకొస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో టీటీడీ నిర్వహణపై వచ్చిన విజిలెన్స్ నివేదిక ప్రకారం ప్రోటోకాల్, వీఐపీ దర్శనాల కోటాలో దుర్వినియోగం తీవ్రమైన స్థాయిలో జరిగినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సిఫార్సు లెటర్ల ఆధారంగా వందల సంఖ్యలో ప్రత్యేక దర్శనాలు కల్పించడంలో వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మాజీ మంత్రి రోజా వంటి ప్రజాప్రతినిధులపై లాబియింగ్ ఆరోపణలు ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం 1 లక్షకు పైగా బ్రేక్ దర్శన టికెట్లు వీఐపీ కోటాలో జారీ చేయబడ్డాయని టీటీడీ నివేదిక వెల్లడించింది. ఇప్పుడు భక్తుల వేదనంతా ఒకటే, అప్పన్న లాంటి వారు ఎంతమంది ఉన్నారు? సిట్ విచారణలో ఇంకేం తేలబోతోంది అన్నది ఇప్పుడు ప్రశ్నలన్నీ.
సిట్ విచారణ ఒక్కొక్కటిగా లోతుల్లోకి వెళ్తోంది. కల్తీ నెయ్యి కేసు కేవలం నాణ్యతా లోపం కాదు, ఇది భగవంతుని సన్నిధిలోనే జరిగిన అవినీతి దందా. పదార్థాల కొనుగోలు టెండర్ వ్యవస్థ, కమిషన్ ఒత్తిళ్లు, వీఐపీ దర్శనాల దుర్వినియోగం అన్నీ కలిపి తిరుమల పరిపాలనపై నమ్మకాన్ని తలకిందులు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ దందా ఎవరి మెడకు చుట్టుకుంటుంది? భక్తుల విశ్వాసాన్ని తాకిన ఈ అక్రమాలకు బాధ్యత ఎవరిది? ధార్మికత మాటున దాగిన దందా భగవంతుని సన్నిధిలోనే బయటపడుతోంది. ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. సిట్ సేకరిస్తున్న ఆధారాలతో తప్పులు చేయాలన్న వారికి గుణపాఠంగా మారితేనే వ్యవస్థలు సక్రమంలో వెళ్తాయని గుర్తించాలి.